హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బుర్ర గుహల్లోకి వచ్చేసాం. లోపలికి వచ్చి ఇదంతా చూస్తూ ఉంటే అసలు మైండ్ పని చేయట్లేదు. ఇంత పెద్ద గుహ ఎలా ఏర్పడింది అంటారు. ఈ గృహ లోపల ఉన్న పెద్ద పెద్ద బండరాలు అన్నింటిని చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ఫీలింగ్ భలే ఉన్నది ఫ్రెండ్స్. ఒక కొండ లోపల ఇల్లు కట్టుకుని ఉంటే ఎలా ఉంటది ఆ టైప్ లో ఉంది. పైన పెద్ద పెద్ద కన్నాలు చూసారా, అందులోంచి కిందకి పడితే ఎలా ఉంటది అంటారు. ఏముంది, మంజుమల్ బాయ్స్ మూవీ చూడలేదా, అలానే ఉంటది. కాకపోతే చిన్న తేడా, సుభాష్ ని బయటికి తీసే వరకు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళరు. కానీ ఇక్కడ అలా కాదు, నాకు కింద పడడమే లేటు, మా ఫ్రెండ్స్ వెంటనే ఇంటికి మింగేస్తారు. బయట అయితే కొంచెం వర్షం పడుతుంది కదా, గుహలో ఉన్న కొన్ని రాయల పై నుంచి అయితే ఈ విధంగా వాటర్ పారుతుంది. ఈ రాయి చూడండి ఎలా మారిపోయింది, ఎక్కువగా వాటర్ పారడం వల్ల. ఇది అయితే చాలా సాఫ్ట్ గా ఉంది, ముట్టుకుని చూస్తే. గృహంతా లైటింగ్ తో నిండిపోయింది. ఎటు సైడ్ చూసినా సరే లైటింగ్ చూడడానికి చాలా బాగుంది. అలా మాట్లాడుకున్న తర్వాత కొంచెం సేపు డాన్స్లు వేసుకున్నాం. ఆ గ్యాంగ్ అంతా కలిసి ఎలా ఎంజాయ్ చేసాం మన ఛానల్ ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కింద 50 కామెంట్లు వచ్చినట్లయితే పక్కా చేస్తాను. మీ నేమ్ ఏంటో కింద కామెంట్ చేసేయండి. దీన్ని బాగా గమనించండి ఒకసారి, చూడడానికి అచ్చం వినాయకుని విగ్రహం లాగే ఉంది కదా. ఇదైతే మా క్రాంతి బామ్మర్ది గడు కనిపెట్టాడు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నాడు. వాళ్ళు కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు. మేమైతే ఒక కొత్త అన్వేషణ చేసాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.